కోలాహల మధ్య గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. కన్నుల పండుగగా గణనాథుల నిమజ్జనోత్సవాలు జరుగుతున్నాయి. గణనాథులు ఒక్కొక్కటిగా గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాయి. గణపతి పప్ప మోరియా అంటూ భక్తులు నినాదాలు చేస్తూ సాగుతున్న నిమజ్జనాలకు సంబంధించి ఎంజే మార్కెట్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎస్ రాజు అందిస్తారు. మనం ఎంజే మార్కెట్ వద్ద ఉన్నాం. ఉదయం నుంచి గణనాథుల నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి నగరంలో నలువైపుల నుంచి ఎంజే మార్కెట్ చౌరస్తాకి వినాయకులు చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఎంజే మార్కెట్ వద్ద వేలాది సంఖ్యలో కూడా భక్తులు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడికి చేరుకున్నటువంటి తీరొక్క రూపాల్లో ఉన్నటువంటి గణనాథుని దర్శించుకుంటూ వారి యొక్క మొక్కులను కూడా మొక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా నగరంలో ఏర్పాటు చేసినటువంటి వినాయకులన్నీ ఈ చౌరస్తాకు వస్తుండడం, ప్రధానంగా చార్మినార్ తర్వాత పాత బస్తీ ఏరియాలో ఏర్పాటు చేసేటటువంటి గణనాథులు కావచ్చు, మరోవైపు దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ నుంచి కూడా ఈ రూట్లో గణనాథులు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ప్రధానంగా మనం చూస్తున్నాం వినాయకుడిని అటు విష్ణు అవతారంలో ఉన్నటువంటి వినాయకుడు అటు ఇటీవల జరిగినటువంటి యుద్ధానికి సంబంధించి భారత్ పాకిస్తాన్కు సంబంధించి యుద్ధం ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి వినాయకుడు అటు నిమజ్జనానికి బయలుదేరినటువంటి పరిస్థితి ఉంది. ఆ నిమజ్జనానికి సంబంధించి ఆ వినాయకుడు స్పెషాలిటీగా కనిపిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి మోదీ ఆ యుద్ధ ట్యాంకర్ను నడుపుతున్నారు. ఆ వెనక వినాయకుడు తన అన్ని ఆయుధాలతో సిద్ధంగా ఉన్నటువంటి వినాయకుడిని కూడా చూస్తున్నాం. అంతేకాకుండా వేలాది సంఖ్యలో కూడా ఎంజే మార్కెట్ చౌరస్తాకు చేరుకొని భక్తులు కోలాహలంగా వారి యొక్క ఆటపాటలు నృత్యాలతో మహిళలు యువకులు పెద్ద ఎత్తున నృత్యాలు చేస్తూ ఆనంద కేలిలో స్వామివారిని మండపం నుంచి హుస్సేన్ సాగర్ తీరం వైపు తీసుకువెళ్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం చూసేందుకు రెండు కళ్ళు చాలన్నటువంటి ఈ విధంగా ఇక్కడ శోభాయమానంగా ఈ యొక్క ఊరేగింపులు శోభాయాత్ర కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా అటు వినాయకులను నవరాత్రుల్లో పూజలు చేయడం ఒక ఎత్తు అయితే, చివరి రోజు శోభాయమానంగా ఈ శోభాయాత్రలు తీసుకువెళ్ళడం మరో ఎత్తుగా ఉంటుంది. ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సాంప్రదాయ నృత్యాలతో పాటు భజన చేసుకుంటూ మరోవైపు డీజే పాటలతో స్వామివారి ముందు చిందులు వేస్తూ యువత ఆనంద కేలి నడుమ స్వామివారిని గంగమ్మ ఒడికి చేర్చేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ మధ్యాహ్నం 1 గంట వరకు కూడా కొంత మందకొండిగా ఈ యొక్క వినాయకుల రాక సాగినప్పటికీ కూడా చిన్న చిన్న వినాయకులు ఇళ్లలో ప్రతిష్ఠించినటువంటి వినాయకులు ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు భారీగా తరలివచ్చాయి. బడా గణపతులు మాత్రం మధ్యాహ్నం తర్వాత ఈ యొక్క బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎంజే మార్కెట్ ముందు నుంచి అటు అఫ్జల్గంజ్ రూట్ మొత్తం గణనాథులతో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. బారులు తీరినటువంటి గణనాథులను దాదాపు కిలోమీటర్ల మేర ఈ యొక్క గణనాథులను తీసుకువచ్చేటటువంటి వాహనాలు నిలిచిపోయాయి. కొద్దిగా స్లోగా ఈ యొక్క వాహనాలు ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. హెవీ వాహనాలు టస్కర్లు లారీల మధ్యలో ఈ యొక్క గణనాథులు ఊరేగుతూ పల్లకి పైన ఊరేగుతున్న మాదిరిగా ఈ యొక్క గణనాథులను తీసుకువస్తూ స్వామివారి ముందు ఆట పాటలతో చిన్నారులు సైతం నృత్యాలు చేస్తూ మైమరిచిపోయి స్వామివారి కోసం నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఎంజే మార్కెట్ పూర్తి స్థాయిలో భక్తజన సంద్రంగా మారిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇసుకేస్తే రాలనంత పబ్లిక్ ఇక్కడికి చేరుకున్నారు. పూర్తి స్థాయిలో కూడా ప్రైవేటు వ్యక్తులు ప్రైవేటు వాహనాలు కూడా ఇక్కడికి ప్రైవేటు వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించడం లేదు పోలీసులు. నలువైపుల నుంచి కేవలం భారీ వినాయకులు అదేవిధంగా భారీ ఎత్తున ఉన్నటువంటి వాహనాలతో ఇక్కడికి చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. వినాయకులను అత్యంత భారీ ఎత్తైనటువంటి వినాయకులను వివిధ రూపాల్లో ఉన్నటువంటి గణనాథులను గంగమ్మ ఒడికి 9 రోజుల పాటు 11 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి గణనాథులను అటు
గంగమ్మ ఒడికి సాగనంపేటటువంటి కార్యక్రమంలో భాగంగా కేరింతలు కొడుతూ ఉత్సాహంతో ఈ యొక్క ఊరేగింపు శోభాయాత్రలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు ఇక్కడికి చేరుకున్నటువంటి మెజారిటీ విగ్రహాల్లో దాదాపు 10ల సంఖ్యలో కూడా ఇటీవల జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ను ప్రతిబింబించే విధంగా కూడా గణనాథులను ఏర్పాటు చేశారు. అవన్నీ పాత బస్తీ నుంచి నేరుగా ఎంజే మార్కెట్కు చేరుకుంటున్నాయి. చిన్న సైజు నుంచి బడా గణనాథుల వరకు కూడా ఈ యొక్క జాతీయ భావం ఉప్పొంగే విధంగా రూపొందించినటువంటి గణనాథులను ఊరేగిస్తూ కూడా ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వివిధ రూపాల్లో ఉన్నటువంటి గణనాథులను కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి తీసుకువస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. స్లోగా మూమెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి గణనాథుడు ఎటువంటి వాహనం సహాయం లేకుండా నేరుగా ఏర్పాటు చేసినటువంటి భక్తజనమే ఆ యొక్క యువజన సంఘం, ఆ యొక్క గల్లీకి సంబంధించినటువంటి భక్తులు నేరుగా స్వామివారి యొక్క రథాన్ని చేతులతో లాగుతూ ట్యాంక్ బండ్ వైపు తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు ప్రత్యేకంగా చిన్న గణపతుల నుంచి భారీ గణపతుల వరకు కూడా ప్రత్యేక ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉన్నాయి. కనురెప్ప బ్లింక్ చేయడానికి కూడా కొంత ఇబ్బందిగా పడుతూ ఉన్నారు. వందలాది సంఖ్యలో కూడా గణనాథులు కళ్ళ ముందు నుంచి తరలి వెళ్తున్నటువంటి దృశ్యాలను తిలకిస్తూ ఉంటే కొంత మనసంతా రమ్యమయంగా ఎంతో ఉప్పొంగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. భక్తులు తమ మొబైళ్ళ ద్వారా ఆ యొక్క వినాయకుల ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తున్నటువంటి గణనాథుల ఫోటోలు తీయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. మరోవైపు ఎక్కడ వారు నిలబడి ఉన్నారో అక్కడి నుంచే నేరుగా ముందుకు సాగుతున్నటువంటి వాహనాల శ్రేణి ఏదైతే ఉందో వందలాది సంఖ్యలో కూడా కిలోమీటర్ల మేర ఈ యొక్క గణనాథులు బారులు తీరినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ గణనాథులను తిలకించేందుకు కూడా వేలాది సంఖ్యలో చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా ఇక్కడే నిల్చొని వేలాది మంది భక్తులు గణనాథుని తిలకించారు. అయితే ఇప్పుడిప్పుడే కొద్దిగా జనమంతా నేరుగా ఎంజే మార్కెట్ నుంచి అటు హుస్సేన్ సాగర్ వైపు కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాహనాలతో పాటుగానే విగ్రహాలను నెమ్మదిగా కదిలిస్తూనే అటు జనం కూడా హుస్సేన్ సాగర్ బాట పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరింత ఈ యొక్క అర్ధరాత్రి రాత్రి గడిచే కొద్దీ కూడా ఆయా మండపాల నుంచి నేరుగా గణనాథులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గణనాథులు మండపాల నుంచి బయలుదేరి హుస్సేన్ సాగర్ బాట పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో నగరంలో అనేక ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాన కూడల్లో సైతం ఈ ప్రైవేటు వాహనాలను ఇతర వాహనాలను కూడా అనుమతించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయినటువంటి బస్సెస్ను అలో చేసినప్పటికీ మధ్యాహ్నం తర్వాత ఈ యొక్క వినాయకుల క్రౌడ్ ఎక్కువగా ఉండడం, వినాయకుల బారులు తీరే 10ల సంఖ్యలో కూడా ఉండడం చేత ఈ యొక్క బస్సెస్ని కూడా పూర్తి స్థాయిలో ఆపివేసి రోడ్లన్నీ బ్లాక్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏ ఒక్క ఆటోలని ఇతర రిక్షాలను కూడా లోనికి అనుమతించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరైనా పొరపాటున ఈ యొక్క లోనికి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే కనుక వారు ఇక్కడే గంటల తరబడి చిక్కుకుపోయేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. భక్తజనం స్వామివారిని తిలకించేందుకు వచ్చేటటువంటి భక్తజనం ఎవరైతే ఉంటారో వారు గంటల తరబడి స్వామివారిని తిలకిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఎంజే మార్కెట్ వద్ద కోలాహలం మరింత పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గంటకు ఇక్కడ చూసేందుకు తరలి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు వేలాది సంఖ్యలో గంటకు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు స్వామివారిని తీసుకువస్తున్నటువంటి టస్కర్ వాహనాల ముందు యువత మహిళలు పెద్ద ఎత్తున నృత్యాలు చేస్తూ ఆనంద కేలి నడుమ స్వామివారిని ఆ గంగమ్మ ఒడికి సాగనంపేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది.
ఈ ముందు పూజ్యుడు ఆది పూజ్యుడుగా ఉన్నటువంటి గణనాథుడు అత్యంత ప్రీతికరంగా నృత్యాలు చేస్తూ కూడా ఆనందంతో పరవశిస్తూ ఈ యొక్క స్వామివారిని ఎంత నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో పూజించారో అంతే నియమాలను పాటిస్తూ కూడా జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ నినాదాలతో ఎంజే మార్కెట్ పరిసరాలతో పాటుగానే హైదరాబాద్ మహానగరం మారుమోగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దేశం అంతటా జరుగుతున్నటువంటి ఇవాళ నిమజ్జన కార్యక్రమాలు ఒకెత్త అయితే హైదరాబాద్లో కన్నుల పండుగగా ఒక జాతరను తలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇసుకేస్తే రాలనంత జనం ఇక్కడికి చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. వేలాది సంఖ్యలో కూడా దాదాపు ఇవాళ ట్యాంక్ బండ్ పైకి 10 లక్షలకు పైగా జనం ఇవాళ నిమజ్జన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసేందుకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. గల్లీ గల్లీన ఈ యొక్క గణనాథులను కొలువు తీరారు. మరోవైపు గడప గడపకు కూడా చిన్న వినాయకులను సైతం గణనాథులను ప్రతిష్ఠించి పూజలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. 9 రోజుల పాటు తీరొక్క ప్రసాదాలతో స్వామివారిని పూజా కార్యక్రమాలు చేసిన అనంతరం స్వామివారి యొక్క కృప వారి కుటుంబాల పైన ఉండాలనేది కూడా వారు ప్రార్థనలు చేశారు, కోరికలు కోరారు. వారి శాయశక్తుల మేరకు స్వామివారి యొక్క ప్రీతికరమైనటువంటి ప్రసాదాలు కావచ్చు, అదేవిధంగా స్వామివారికి కావలసినటువంటి సేవ చేశారు. ఆ తర్వాత నవరాత్రులు తమ కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువగా చూసినటువంటి గణనాథుడు తమ ఇంటిని, అదేవిధంగా తమ గల్లీల్లో వాడల్లో వెలిసినటువంటి గణనాథుడిని తిరిగి గంగమ్మ ఒడికి పంపిస్తుంటే కొంత ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఘనంగా ఈ యొక్క వేడుకలను నిర్వహిస్తూ ఆనంద కేలి నడుమ ఈ యొక్క వాహనాలతో నెమ్మదిగా కదులుతున్న గంగమ్మ ఒడికి హుస్సేన్ సాగర్ వైపు తీరానికి కదిలి వెళ్తున్నటువంటి గణనాథులను చూస్తే శోభాయమానంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కిలోమీటర్ల మేర ఎంజే మార్కెట్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు కూడా కొద్దిగా 2-3 అడుగులు ఈ యొక్క వాహనాలు కదులుతూ ఉన్నాయి, నెమ్మదిగా కదులుతూ ఉన్నాయి. అంతే ఎంజే మార్కెట్ నుంచి కూడా అటు అఫ్జల్గంజ్, చార్మినార్ కావచ్చు, ఇటు మలక్పేట్ సైడ్ కావచ్చు, మరోవైపు కోటి, మరోవైపు చాదర్ఘట్ ఏరియాల్లో కూడా నెమ్మదిగా వాహనాలు కదులుతూ ఉన్నాయి. లెఫ్ట్ రైట్ 2 మార్గాల్లో కూడా గణనాథులు వస్తూ ఉన్నారు. పూర్తిగా రోడ్ అంతా బ్లాక్ చేయడం, అటు వినాయకుల కోసమే ఈ యొక్క రహదారులను ఏర్పాటు చేయడంతో పాటుగానే ఇరువైపుల నుంచి కూడా గణనాథులు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే తాము నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో కొలిసినటువంటి గణనాథులను పూర్తి స్థాయిలో కూడా హుస్సేన్ సాగర్ తీరానికి తీసుకువస్తూ ఆనంద కేలి నడుమ ఈ యొక్క వేడుకలను జరుపుతూ ఉన్నారు. శోభాయమానంగా గంగమ్మ ఒడికి పంపుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇదే సిచ్యువేషన్ నెమ్మదిగా కదిలేటటువంటి సిచ్యువేషన్ కొనసాగితే గనక ఇక్కడున్నటువంటి గణనాథులు నిమజ్జనం అయ్యి గంగమ్మ ఒడికి చేరాలంటే గనక ఇవాళ రాత్రి 12 నుంచి 1 గంట సమయం పట్టేటటువంటి ఛాన్స్ అయితే ఉంది. అయితే కిలోమీటర్ల మేర నిలిచిపోయినటువంటి వినాయక నిమజ్జనం కోసం వేచి చూస్తున్నటువంటి ఉత్సవ కమిటీ సభ్యులు కావచ్చు, వారి వినాయకుడు నిమజ్జనం కావాలంటే గనక అక్కడ ఉన్నటువంటి క్రేన్ల సదుపాయానికి, ఇక్కడ ఉన్నటువంటి వినాయక విగ్రహాల సంఖ్యకు మనము అప్రాక్సిమేట్గా చెప్పగలిగితే గనక రేపు ఉదయం 10 గంటలు అయినా కానీ ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ముగించవు అనేటటువంటిది మనకు స్పష్టమవుతా ఉంది. రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ యొక్క నిమజ్జనాలు కొనసాగేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. अभी तो